ఈ మధ్య కాలంలో సింగర్ మంగ్లీ మాత్రం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. రీసెంట్ గా బావిలోన కప్పపల్లి అనే సాంగ్ తోటి మంగ్లీ పైన వరుసగా కేసులు పెట్టడం లాంటివి చేస్తున్నారు. తర్వాత హిందీలో బాలీవుడ్ లో ఒక సాంగ్ కి సంబంధించి మొత్తం బూతులే పాడారంటూ కూడా ఆ మధ్య తీవ్ర చర్చనీయాంశంకి ఆ సాంగ్ దారి తీయడం అనేది జరిగింది. సో మొత్తం దాన్ని తొలగించాలని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆ సాంగ్ వైరల్ కావడం అనేది కూడా జరిగింది. దానికన్నా ముందు ఒక బర్త్డే పార్టీలో మంగ్లీ కూడా అక్కడ ఉన్నారు. సో డ్రగ్స్ కొకైన్ కూడా అక్కడ లభ్యమయ్యాయి. ధన బర్త్డే పార్టీలో విదేశీ మద్యం ఉంది, పర్మిషన్ తీసుకోలేదని చెప్పేసి ఎక్కడ చూసినా అంటే ఒక 3 నెలలకు ఒకసారి మంగ్లీ పేరు మాత్రం తరచుగా వినిపిస్తుంది. సో మొత్తానికి మంగ్లీ పైన సింగర్ మంగ్లీపై కేసు నమోదు చేయడం అనేది జరిగింది. తన దగ్గర 10 కోట్లు తీసుకొని మోసం చేసిందని, అడిగితే శవం కూడా దొరకకుండా చేశానని మంగ్లీ బెదిరించిందని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సుబ్బారావు దాదాపుగా 150 మందిని మోసం చేశారని, డైరెక్టర్ అలాగే మంగ్లీ సోదరుడు కూడా ఈ కుట్రలో భాగమని ఆరోపిస్తున్న బాధితుడు తనకు ప్రాణహాని ఉందని బాధితుడు ఫిర్యాదు చేయడంతో బిఎన్ఎస్ 351/2 అలాగే 352 సెక్షన్ల ప్రకారం మంగ్లీ సోదరుడి పైన కేసు నమోదు చేసిన పోలీసులు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం అనేది జరిగింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో. సో దాదాపుగా 150 కోట్లు ఫ్రాడ్ చేసిందని చెప్పేసి తన పైన అభియోగాలు మోపడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో వాళ్ళ సోదరుని పేరు మీద కూడా మనం ఎఫ్ఐఆర్ కాపీ పంజాగుట్ట పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది జరిగింది. సో మరి కేసు నుంచి బయటపడతాయి, ఎందుకంటే గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నా కూడా బయటపడడం అనేది జరిగింది. ఇప్పుడు సింగర్లలో టాప్ ప్లేస్లలో టాప్ 5లలో సింగర్ మంగ్లీ కూడా ఉన్నారు. తను పాడినటువంటి పాటలు కావచ్చు, ప్రైవేట్ ఆల్బమ్స్ కావచ్చు, కొన్ని కోట్లలో మిలియన్స్లలో వ్యూవర్షిప్ సాధించుకొని తనకంటూ ఒక గుర్తింపు స్థానాన్ని మంగ్లీ సంపాదించుకోవడం అనేది జరిగింది. మరి ఈ కేసు పైన తను ఏం మాట్లాడుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.